ఈరోజే మాఘ పూర్ణిమ. ఈరోజు ఈ పనులు అస్సలు చేయకండి. ముందుగా మాఘ పూర్ణిమ వ్రత కథ. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఈ పనులు అస్సలు చేయకండి. మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించవద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ పాటించండి. చాలా బాగా అయితే ఉంటుంది. ఈరోజే పౌర్ణమి అన్నమాట.